నమస్తే. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రసంగం ఇస్తూ 1975 ఎమర్జెన్సీకి తిడుతూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని పోలుస్తూ ఒక ప్రసంగం ఇచ్చారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి నాలెడ్జ్ లేక మాట్లాడతారని మేము అనుకోవట్లేదు. ఆయన తెలివితో మాట్లాడతారు, నాలెడ్జ్తో ఇప్పుడు మాట్లాడరు, తెలివితో మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి తెలివి ఎక్కువ, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది, రైట్. అంటే నరేంద్ర మోడీ గారి ఇంట్లో ఉండి రాహుల్ గాంధీని తిట్టడం, రాహుల్ గాంధీ గారి ఇంట్లో ఉండి నరేంద్ర మోడీని తిట్టడం అనేది అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం, ఇంకెవరికి సాధ్యం కాదు అది. సరే, ఏదైనా సరే ఆయన మన ముఖ్యమంత్రి గారు కాబట్టి, ఆయన ప్రసంగం ఇచ్చారు కాబట్టి ఆయన ప్రసంగం గురించి మనం మాట్లాడాలి, 100% మనం మాట్లాడాల్సిందే. కాబట్టి నేను మాట్లాడుతున్నాను దాని విషయం. ఆయన వైసీపీ గురించి కంపేర్ చేశారు, ప్లస్ ఇందిరాగాంధీని కూడా తిట్టారు. ముందు జగన్ గారిని తిట్టారు, దాని గురించి మాట్లాడదాము. ఆ తర్వాత ఇందిరాగాంధీని తిట్టాడు, అది కూడా మాట్లాడదాం. జగన్ గారిని ఏమన్నారు? వైసీపీ 5 ఏళ్ల పాలన నియంతృత్వ పాలనే, రాష్ట్ర ప్రజల్లాగే నేను కూడా బాధితున్నే. 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉన్నాను, ఇలాంటి పాలన చూడలేదు అంటే జగన్ గారి పాలన. ఎవరు గొంతు విప్పినా నులిమేశారు. ఓకే, రౌడీయిజం, మోసాలు, కేసులు, బెదిరింపులు, ఆస్తులు రాయించుకోవడం సహా ఎన్నో అరాచకాలు చేశారు. ఓకే, పాలన ఎలా ఉండకూడదంటే ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే పాలకులు ఎలా ఉండకూడదో చెప్పాలంటే ఏపీలో వైసీపీ పాలనే కేస్ స్టడీగా తీసుకోవాలి అని జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి అన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు నేను సింపుల్గా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరిని అరెస్ట్ చేశారండి? నాకు తెలిసి వరకు అంటే నా నాలెడ్జ్ ప్రకారం మహా అయితే ఒక 5-6 అరెస్ట్ చేసి ఉంటారండి. ఎవరిని? బోస్డేకి అన్నాడని చెప్పి పట్టాభి గారిని, ఆ తర్వాత అచ్చెన్నాయుడు గారిని, అక్కడెక్కడో అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పయ్యావుల కేశవ్ గారిని అరెస్ట్ చేసినట్టున్నారు, రైట్. అట్లా ఒక 5-6 తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేశారు. అఫ్కోర్స్ ది మేజర్గా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ చిన్న వాళ్ళని అరెస్ట్ చేసినా పర్లేదు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. అది ఫైనల్గా ఆడ పెద్ద వ్యక్తిని అరెస్ట్ చేశాడు అనే బాధే తప్ప పెద్దగా అరాచకం అయితే జగన్మోహన్ రెడ్డి గారు కంపారిటివ్లీ ఇప్పుడున్న ప్రభుత్వంతో ఏం చేయలే నాకు తెలిసిన వరకు. చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక పెద్ద సీనియర్ నాయకుడిని అరెస్ట్ చేశాడు అనేటువంటి ఆ బాధే తప్ప మిగతా వాళ్ళు పెద్దగా ఏం అరెస్ట్ చేయలేదు ఆయన. ఇప్పుడు మీరు ఆ పెద్ద నాయకుడిని వదిలేసి, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి ఆయన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఓఎస్డీ దగ్గర నుంచి కింద ఉన్న కార్యకర్త వరకు మొత్తాన్ని హెరాస్ చేశారా లేదా? హెరాస్ చేస్తున్నారా లేదా? ఇదంతా ఎందుకు? నిన్న లోకేష్ గారు ప్రసంగం ఇస్తూ ఒక మాట అన్నారు. లోకేష్ గారు రెడ్ బుక్ అని నన్ను ఎగతాళి చేశారు, నా రెడ్ బుక్ చేస్తే ఒక్కొక్కడికి ప్యాంట్లు తొడుస్తున్నాయి అని అన్నాడు కదండి. ఆయనే అన్నారు డైరెక్ట్గా లోకేష్ గారే. నిన్న నా తల్లినంటూ ఊరుకుంటానా అన్నారు. 100% తల్లినంటే ఎవరు ఊరుకోరు కూడా, ఊరుకోకూడదు కూడా. బట్ అది కూడా యాక్సెప్ట్ చేయండి. తల్లిని అన్నారు కాబట్టి నేను ఊరుకోలేదు, నేను రాష్ట్రం మొత్తం అరాచకం సృష్టిస్తానని చెప్పి అది కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి కదా. హట్ అయ్యారు లోకేష్ గారు హట్ అయ్యారు కాబట్టి ఇది మొత్తం ఒక జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి మొత్తాన్ని వేసుకుంటూ పోయారు, మొత్తాన్ని హింసించుకుంటూ పోయారు. అంటే నా ఉద్దేశం ప్రకారం మేబీ జగన్ గారు నన్ను తిడతారేమో నాకు తెలియదు ఈ వీడియో చూస్తే. ఇంతమందిని హెరాస్ చేసే బదులు ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరిని తీసుకెళ్ళి ఒక 4 రోజులు జైల్లో ఉంటే ఆయన బెయిల్ తెచ్చుకొని వచ్చి ఉండేవాడే అని నాకు అనిపించింది. ఎందుకంటే ఒక జగన్ గారి కోసం ఇంతమందిని మీరు అరెస్ట్ చేశారు, అదైతే జగన్ గారిని ఒక 4 రోజులు జైల్లో ఉంచితే వీళ్ళందరూ సేవ్ అయ్యారేమో అని నాకు అనిపించింది. జగన్ గారికి క్షమించండి, నన్ను ఏమనుకోకండి. ఓకే, అంటే ఒక జగన్ గారిని అరెస్ట్ చేయకూడదు, ఎందుకంటే పొలిటికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి, పైనుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ రీజన్స్ బట్టి మీరు ఆపటమే తప్ప ఇంతమందిని హెరాస్ చేశారా లేదా? మీరు ఓఎస్డీలని, కింద కార్యకర్తలని, ఎమ్మెల్యేలని, ఇక్కడ రాశారు కదా, రౌడీయిజం, మోసాలు, కేసులు, బెదిరింపులు, నోరిప్పిన వాళ్ళని గొంతు నులిమేశారు, ఎన్ని పేర్లు రాశారు కదా. అది యాక్చువల్గా కంపారిటివ్లీ విత్ చంద్రబాబు వైఎస్ఆర్సీపీ అండ్ ఐ థింక్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టీడీపీ. అది ఎవరిని అడిగినా చెప్తారు.
నన్నొక్కనే ఇప్పుడు యాస్క్ ఎనీబడి, మీరు లిస్ట్ తీసుకోండి. మీరు ఓ పని చేయండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఒక పెద్ద లిస్ట్ రిలీజ్ చేశాడు, వీళ్ళందరిని అరెస్ట్ చేశాడని చెప్పేసి ఒక 10-15 పేర్లు చదివాడు. మీరు పేర్లు చదవండి, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళని అరెస్ట్ చేశారని ఒక మోస్తరు నాయకుల పేర్లు చెప్పండి. కింద కార్యకర్తల సంగతి వదిలేయండి. కింద కార్యకర్తలు లెక్క పెడితే పేజీలు, టెక్స్ట్ బుక్లు 600-700 పేజీలు టెక్స్ట్ బుక్లు వేయాలి ఇప్పుడు ఆ కేసులన్నీ పెట్టాలంటే. సో కాబట్టి రాజకీయ ప్రసంగం ఇవ్వటం వేరు, అక్కడ ప్రాక్టికాలిటీ వేరు. ఇక రెండోది, ఇందిరాగాంధీని తిట్టారు. ఇందిరాగాంధీని అంటే ఎమర్జెన్సీ మీద మాట్లాడారు. అసలు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారు? మీకు ఒక న్యాయం, ఇందిరాగాంధీకి ఒక న్యాయమా? ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ఎందుకు వేశారు? ఫ్యాసిస్ట్ గ్రూప్స్ దేశాన్ని అల్లకొల్లోలం చేస్తుంటే, అతలాకుతలం చేస్తుంటే, ఆర్థిక వ్యవస్థను ఖతం చేస్తుంటే, ఫ్యాసిస్ట్ గ్రూపులు అనేవి భారతదేశంలోకి ఎంటర్ అయిపోయినాయి అని చెప్పేసి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది. ఆ రోజు ఫ్యాసిస్ట్ గ్రూప్స్ అని వాళ్ళు పేర్లు పెట్టారు. ఓకే, వాళ్ళకి ఫ్యాసిస్ట్ గ్రూప్స్ అంటే ఇప్పుడు అని కాంగ్రెస్ వాళ్ళు ఫ్యాసిస్ట్ గ్రూప్స్ అంటారు. బట్ నేను యాక్చువల్గా ఇప్పుడు వీటి చెప్పే వాటిలో ప్రతి వాళ్ళకి ఒక రీజన్ ఉంటుంది, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పింది కమ్యూనిస్టులు అన్నారు. కమ్యూనిస్టుల దగ్గర నుంచి ఆ రోజు 1975లో మావోయిస్ట్ గ్రూప్ అంటే నక్సల్ గ్రూప్స్ ఎక్కువగా, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కూడా, అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ లాంటి అడవి ప్రాంతాల్లో నక్సలిజం ఎక్కువైపోయి ప్రభుత్వంతో పోరాడుతున్నప్పుడు మావోయిస్ట్ ఇన్సర్జెన్సీ జరిగిందని చెప్పేసి ఆమె ఎమర్జెన్సీకి వెళ్తానని ప్రకటించారు. ఇప్పుడు మీరు చేసిందేంటి? ఆపరేషన్ కగార్ పేరుతోటి అదే మావోయిస్టుల్ని పట్టుకొని చంపేశారు కదా. ఇందిరాగాంధీ చంపలేదు కదండి. ఇందిరాగాంధీ ఆపరేషన్ కగార్ లాంటిదేం పెట్టలేదు కదా. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసింది. ఎమర్జెన్సీ ప్రకటించి ఏది మనుషులు చంపకుండా ఎమర్జెన్సీ ప్రకటించి వాళ్ళందరిని అరెస్ట్ చేసి గొడవ చేసే వాళ్ళని లా అండ్ ఆర్డర్ని దారిలోకి తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడినటువంటి ఉక్కు మహిళ ఇందిరాగాంధీ. ఇప్పుడు మీరు ఆపరేషన్ కగార్ పేరుతోటి కనబడ్డ నక్సలైట్లను లేపేశారా లేదా? అంటే మీకు ఒక న్యాయం, ఆమెకు ఒక న్యాయమా? చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నాను. ఇది ఇందిరాగాంధీ యొక్క దాన్ని మీరు విమర్శిస్తారా? ఓకే, ఇంకా అప్పుడు ఎవరెవరు ఉన్నారు? ఖలిస్తానీ మూమెంట్. ఇప్పుడు ఖలిస్తానీ మూమెంట్ అని చెప్పి కెనడాతోటి భారతదేశానికి ఎందుకు గొడవ జరుగుతుందండి? ఇప్పుడు కెనడాకి భారతదేశానికి గొడవ ఏంటి? ఖలిస్తానీ టెర్రరిస్టులు కెనడాలో కూర్చొని భారతదేశం మీద కుట్ర చేస్తున్నారని చెప్పేసి దేశంతో గొడవ, భారతీయ జనతా పార్టీ గొడవ చేశారు కదా మీరు. దేనికోసం? ఖలిస్తానీలు టెర్రరిస్టులు అని చెప్పేసి ఫార్మర్స్ని ఖలిస్తానీ టెర్రరిస్టులు అని పిలిచారు కదండి మీరు. ఏది? రైతుల్ని, పంజాబ్ రైతుల్ని ఖలిస్తానీ టెర్రరిస్టులు అన్నారు. ఆ రోజు నిజంగానే ఖలిస్తానీ మూమెంట్ వచ్చింది. ఖలిస్తానీ మూమెంట్ వచ్చినప్పుడు ఉక్కు మహిళ కాబట్టి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ ప్రకటించి లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసింది. దాన్ని మీరు రాజకీయం చేస్తున్నారు అంతే. యూఆర్ డూయింగ్ పాలిటిక్స్, దట్స్ ఇట్. ఆ రోజు ఆర్ఎస్ఎస్ లీడరు బాలాసాహెబ్ డియోరా కూడా సపోర్ట్ చేశాడు ఇందిరాగాంధీని. మీరు కావాలంటే హిస్టరీలోకి వెళ్ళి బాలాసాహెబ్ డియోరా ఆర్ఎస్ఎస్ లీడర్, అతను సపోర్ట్ చేశాడు ఇందిరాగాంధీకి ఎమర్జెన్సీ పెడుతుంటే. ఇప్పుడు ఊరికే రాజకీయం కోసం మీరు గొడవ చేస్తున్నారు అంతే తప్ప. హిందీ ఇంపోజిషన్ జరుగుతుందని చెప్పి యాంటీ హిందీ ఇంపోజిషన్ మూమెంట్ జరిగింది. ఇప్పుడు జరుగుతుంది ఏంటి? ఇప్పుడు ఎందుకు తమిళనాడు వాళ్ళు మేము హిందీ త్రిభాషా విధానం మేము ఒప్పుకోము, మేము హిందీ ఇంప్లిమెంట్ చేయము అంటే నువ్వు ఫండ్ ఆపేత్తరే. ఏది ఫండే ఆపేశారండి? ఏది? అతను ఊరికి స్టేట్మెంట్ చేశాడు, మేము హిందీ ఇంపోజిషన్ ఒప్పుకోమంటే, మేము హిందీని ఇంప్లిమెంట్ చేయమంటే రాష్ట్రానికి వచ్చేటువంటి చిన్నపిల్లలకి ఇచ్చే డబ్బులను ఆపేశారు మీరు ప్రభుత్వము. ఆ రోజు ఇందిరాగాంధీ యాంటీ హిందీ మూమెంట్ ధర్నాలు, రాస్తారోకోలు జరిగినాయండి. యాంటీ హిందీ మూమెంట్ 1975 టైంలో ఒక పక్క ఖలిస్తానీ, ఒక పక్క నక్సలైట్లు, ఒక పక్క యాంటీ హిందీ మూమెంట్. దీనికి తోడు విద్యార్థులు, స్టూడెంట్స్, ఇన్ని రకాల మూమెంట్స్ రెచ్చగొట్టేసి జనాలు మొత్తాన్ని రోడ్ల మీద హింసాత్మకమైనటువంటి హింసకు ప్రేరేపించి వెనక పక్క దాడులు, దౌర్జన్యాలు, గొడవలు జరుగుతుంటే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయడానికి, ఎకానమీని కాపాడటానికి, దేశాన్ని కాపాడటానికి ఇందిరాగాంధీ తప్పని పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది. దట్ ఈస్ ద ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా. ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అంటే అలానే ఉండేది. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టి విధ్వంస పాలన 1975 అనేది ఒక కేస్ స్టడీ. 1975 ఇస్ ఎ కేస్ స్టడీ
how to deal with insurgency, how to deal with fascism, how to deal with ఏమంటారు యాంటీ సోషల్ గ్రూప్స్. దట్ ఈస్ 1975. మీరు ఒక మంచి తెలివి పని చేశారు. ఆమె ఏంటంటే ఇందిరాగాంధీ ప్రజానాయకురాలు కాబట్టి, ప్రజల్ని ప్రేమించే నాయకురాలు కాబట్టి చూసి 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 నక్సలైట్లు తిరగబడుతున్నారు, వాళ్ళు ఖలిస్తానీలు తిరగబడుతున్నారు, ఇటు పక్క ఏమంటారు యాంటీ హిందీ మూమెంట్ అని చెప్పి తమిళనాడులో ఉద్యమంలో వేసి స్టూడెంట్స్ తిరగబడుతున్నా సరే ఆమె భరించుకుంటూ వచ్చింది ప్రజల్ని. మీలాగా ఇప్పుడు మీరేం చేశారు, ఎక్కడోళ్ళని అక్కడ నొక్కేస్తున్నారు కదా. అంటే అది చెబుతున్నా, ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్న ఏ సమస్యలు అయితే ఉన్నాయో, ఖలిస్తానీ ఉద్యమం, ఈరోజు ఆపరేషన్ కగారు పేరుతో నక్సలైట్లను చంపేయటము, యాంటీ హిందీ అని చెప్పేసి తమిళనాడు మీద కక్ష తీర్చుకోవటం, మీరందరూ ఆదిలోనే డెమోక్రసీని చంపేసి ఎన్ని కంట్రోల్ చేశారు. ఆమె ఎమర్జెన్సీ పెట్టి కంట్రోల్ చేసింది, డెమోక్రసీని చంపలా. యూ హ్యావ్ కిల్ ద డెమోక్రసీ టు కంట్రోల్ దిస్. షీ జస్ట్ డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అకార్డింగ్ యాజ్ పర్ ద రూల్ గివెన్ అండ్ యాజ్ పర్ ది రూల్ ఆర్ ద ప్రొవిజన్స్ గివెన్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మీరు దాన్ని ట్విస్ట్ చేసి ట్రీటింగ్ చేసి ఇందిరాగాంధీని బ్యాడ్ చేసి చేయటానికి చేస్తున్న ప్రయత్నమే తప్ప ఇది ఏమీ లేదు. షీ హాస్ డన్ వండర్ఫుల్ జాబ్ ఇన్ 1975 టు కీప్ లా అండ్ ఆర్డర్ అండర్ ట్రాక్. ఇది చంద్రబాబు నాయుడు గారు లాగా ఇది ఒక కేస్ స్టడీ, ఇది విధ్వంసం సృష్టించారు. ఇదే రాహుల్ గాంధీ గారి పక్కన ఉంటే అసలు అది 1970 ఇందిరాగాంధీ మహాతల్లిని ఉండేవాడు మా చంద్రబాబు నాయుడు గారు, మా ముఖ్యమంత్రి గారు. అంతే. ఆయన తెలివైన రాజకీయ నాయకుడు అంటానికి ఇంతకంటే ఉదాహరణ లేదు. తెలివి అంటే మరి ముఖ్యమంత్రి గారిని అతి తెలివి అంటే బాగుండదని నేను తెలివి అంటున్నాను. ఓకే, అది ముఖ్యమంత్రి గారు చేసింది. సరే, ఎనివే ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇది నేను చంద్రబాబు నాయుడు గారు దీని గురించి మాట్లాడారు. అసలు ఇప్పుడున్నట్టు అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ మీద మార్నింగ్ ఒక వీడియో పెట్టే, మీరు చదవండి. అది ఓకే, ఇంకెక్కువ మాట్లాడి తెలుసుకోవాలి. మార్నింగ్ 20 నిమిషాలు మాట్లాడాను, ఆ వీడియో చూడండి. థ్యాంక్ యూ, నమస్కారం. once again comparatively with the TDP government, జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసం ఏం చేయలే. కంపారిటివ్ విత్ మోడీ గారి గవర్నమెంట్, ఇందిరాగాంధీ రూలింగ్ ఈజ్ నాట్ విధ్వంసం. థ్యాంక్ యూ, నమస్కారం.